హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు క్యాప్సికమ్ మిల్ మేకర్తో కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ కూడా చేసుకోవచ్చు. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. నేను వీడియో ఆన్లో ఉందనుకున్నాను, ఆన్లో లేదు, అందుకనేసి చూడండి. ఆనియన్స్ వేగాలన్నమాట. చక్కగా ఆయిల్లో చక్కగా వేగితే చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ని డిఫరెంట్గా చేసుకోవచ్చు. అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. క్యాప్సికమ్ శనగపిండి, క్యాప్సికమ్ టమాటో, క్యాప్సికమ్ ఆలు అలా ఎలా చేస్తారో క్యాప్సికమ్ మిల్ మేకర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారా, ఈ కర్రీకి ఎక్కువ ఆనియన్స్ వేగకపోయినా పర్లేదండి, 60% వేగితే చాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి క్యాప్సికమ్ వేద్దాం, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేద్దాము. చాలా బాగుంటుందండి. మనము పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫస్టే వేయకూడదు అనమాట, మాడిపోతాయి. సో ఇలా వేసాక చక్కగా కలిపేస్తున్నాం. ఇలా కలిపాక మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం, ఓకేనా. అల్లం వెల్లుల్లిపాయ ఫస్ట్ వేయకూడదు, సో కొంచెం మగ్గాక వేద్దాం, ఓకేనా. చూడండి, కొంచెం మగ్గిపోయింది, చూసారా. ఇందులో మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకున్నాం. తర్వాత కొంచెం పసుపు వేసేసుకున్నాం. కలిపేసి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసాం కాబట్టి కొన్ని వాటర్ ఫామ్ అవుతాయి. ఇందులో అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి కర్రీలో, మొత్తం ఆవిరిలోనే ఉడికితే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూడండి, వాటర్లోనే మగ్గిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. చూడండి, చాలా తొందరగా మగ్గిపోతాయండి, బీరకాయ లాగానే క్యాప్సికమ్ కూడా. సో ఇలా కలిపేసి ఒకసారి ఇందులో మనము ముందుగా నానబెట్టేసుకున్న మిల్ మేకర్ని గట్టిగా పిండేసి ఇందులో వేసేసుకున్నాం. మిల్ మేకర్తో చాలా రెసిపీస్ ఉంటాయండి, అందులో ఇది ఒకటి. ఈ కాంబినేషన్లో కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. రైస్లో కన్నా కూడా చపాతీలోకి అయితే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకున్నాం. జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది, బియ్యపు రొట్టె, బియ్యం పిండితో రొట్టె చేస్తారు కదా, దాంట్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో చూసారా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెం కారం, తర్వాతకి కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్లస్ కారం వేసాం కదా, అది పచ్చివాసన పోయి ముక్కలకి పట్టాలన్నమాట మంచిగా. అప్పటి వరకు మనం మగ్గనిద్దాం. చక్కగా మూత పెట్టేసి మంట సిమ్ మీద పెట్టేసి చిన్నగా పెట్టేసుకొని వండుకోవాలండి కర్రీ, అప్పుడే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. చూడండి, క్యాప్సికమ్ కూడా మీకు చూపిస్తాను, చూడండి చక్కగా ఉడికిపోయింది, చూసారా.
ఇది చక్కగా ఉడికిపోతుందండి. ఈ మిల్ మేకర్ కూడా మనం చల్లనీళ్ళలో నానబెట్టేసుకున్నా చాలండి, వేడి నీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు చూసారా కలిపేసి అంత మంచిగా అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఓకేనా? ఎంత చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి కూర చూడండి ఎంత బాగుందో. చూసారా? అంతేనండి. ఇంకా మనం వేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం కానీ అన్నీ కూడా కూరకు పట్టేశాయి. ఇంకా పచ్చి వాసన ఏం లేదు. దింపేసుకుందాం. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా? మన క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ అండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్. కూర కూడా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకా దీనిపై నుంచి కొత్తిమీర జల్లేసుకుందామండి. అంతే, మన టేస్టీ క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. మనం చపాతీ కానీ జొన్న రొట్టె, బియ్యపు రొట్టెతో చాలా బాగుంటుంది, రైస్తో కూడా చాలా బాగుంటుందండి. మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే కామెంట్ చేయండి. ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.